హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. దీనికి 1 kg చికెన్ తెచ్చుకున్నానండి. నేను ఇది శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. దీంట్లో నేను కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. అలానే ఉల్లిపాయ, టమాటీ, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయింది కదండి, ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకున్నానండి నేను. అలానే నేను బిర్యానీ స్పైసెస్ తీసుకున్నానండి. అల్లం కొంచెం, వెల్లుల్లి కొంచెం కూడా తీసుకున్నాను. ఇది బాగా దంచుకుంటున్నానండి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిందండి. టమాటీ కూడా యాడ్ చేసుకున్నాను నేను. చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. బాగా దంచుకున్నాను. ఇందులోనే నేను మసాలా పెట్టుకున్న చికెన్ అన్నది కూడా వేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. అలానే దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్నాను నేను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. చూసారా, ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. చూసారండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అలానే నేను ఒక కప్ రైస్ తీసుకుంటున్నానండి. కప్ రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఒక కప్కి 2 కప్పులు వాటర్ అనేది కూడా నేను యాడ్ చేసుకున్నానండి. చూసారా, బాగా కలుపుకున్నాను. అలానే మీకు ఏదైనా తక్కువ అయితే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇక్కడ. అలానే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత అన్నది క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ రావాలి. చూసారండి, మూతను ఓపెన్ చేసాక ఎలా ఉందా మన బిర్యానీ. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మన బిర్యానీ అన్నది రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.